ఎందుకు పనికిరాని 3 భవంతులు కట్టి దానికి 300 కోట్లు అని చెప్పి రిషికొండ ప్యాలెస్ అని చెప్పి పేరు పడేసిపోతే రాష్ట్రంలో ప్రజల డబ్బంతా విచ్చలవిడిగా ఇలా దున్నేసి పెచ్చులూడిన కన్స్ట్రక్షన్ పెడితే మనందరం ఒక రకంగా అదృష్టవంతులమే. మహానుభావ, ఇంకా నువ్వు పూర్తిగా పోలవరంలోకి దిగలేదు. కాపర్ డ్యామ్ డ్యామేజ్ అయిపోయింది, కాపర్ డ్యామ్ కట్టలేదు, నువ్వు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది, ఇంతవరకే విన్నాం మేము. మహానుభావ, నిజంగా ఏదో ఉన్న రిపేర్లు ఏదో ఒక రకంగా అప్పులు తెచ్చుకునో ఈ గవర్నమెంట్ చేస్తుంది, కానీ నువ్వు ఇంకా మేజర్ ప్రాజెక్ట్స్ ఏం టేకప్ చేయలేదు. అది రాష్ట్రానికి ఒక రకంగా అదృష్టం. ఇంకా నువ్వు సీరియస్గా ఒక క్యాపిటల్ని ఫోకస్ చేయలేదు, అది కూడా అదృష్టవంతులమే. ఇతనే కనుక వెళ్ళి ఒక సీరియస్ క్యాపిటల్ని స్టార్ట్ చేస్తుంటే అది మామూలుగా చదరంగా పలకల మీద గీసిన ఒక 2 షెడ్లు 2 ముక్కల్లాగా వేసి అండ్ ఇతని ఆరోగెన్స్ మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డిది? ఏంటి ప్రజావేదికలో కూర్చొని మొట్టమొదటి మీటింగ్ పెట్టి దిస్ షల్ బి ద లాస్ట్ మీటింగ్ ఐ విల్ బి కండక్టింగ్ హియర్, దీస్ ఆర్ మై ఆర్డర్స్. కొత్తగా పదవి వచ్చింది కదా నీకు, ఆ రోజు చాలా గట్టిగా చెప్పేవారు స్టేట్మెంట్, డిమాలిషన్ ఎల్లుండి కల్లా జరిగిపోవాలన్నావు. ఎవరిని అడిగి గట్టావు ఇది? ఎవరిని అడిగి గట్టావు? నిన్ను అనడానికి ప్రజలు సరిపోరా? నీకు హైయర్ అప్స్ కావాలా? ప్రజల డబ్బుతో ఆఖరికి ఒక చిన్న రైతు దగ్గర నుంచి, చిన్న ఉద్యోగి దగ్గర నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ దాకా వాళ్ళందరూ ట్యాక్సులు కడితేనే నీకు ఈ భవంతులు తెలిసినాయి. అక్కడ ఆఖరికి నువ్వు కూల్చిన ప్రజావేదిక కూడా ప్రభుత్వ డబ్బే. జస్ట్ బికాజ్ అందరు కర్మగాలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కాబట్టి కూల్చివేయడం నోట్తో ఈజీగా వచ్చింది, కానీ ఈ రోజు కూడుతున్న ఈ ప్యాలెస్ గురించి ఏం మాట్లాడతావు నువ్వు?